నమస్తే బీటీవీ న్యూస్కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల పక్షం. కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలోని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా కోట్ల టీం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ జెండా ముందర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్, మాజీ కేడీసీసీ డైరెక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ పేదలకు కూడు గుడ్డ నీరు అందించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అది తక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ గారిదే అని వారు అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఢిల్లీ వరకు చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు మరియు పేదల కొరకు ఆనాడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తున్న సమయంలో కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థికి ఎంతోమంది పోటీ పడుతున్న కష్టకాలంలో శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గం కోట్ల కోటరిలో మా నాయకుడు ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికి హైకమాండ్ అభ్యర్థిగా నిర్ణయిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చెట్టు కింద సురేష్, రైతు సంఘం కార్యదర్శి రేవల గోవిందు, అయ్యవారి నాయుడు, గొల్ల వెంకటేశ్వర్లు, మూలగేరి లక్ష్మణ, పిఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు కార్యదర్శి వడ్డే నాగేష్, వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు సంగాల మధు, తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజ్, విబి కిషోర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. रेडी अभी जरा चौड़ा कर నువ్వు కొట్టుకో కొట్టినావా ఎన్టీఆర్ 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 కోట్ల నాయకత్వం కోట్ల నాయకత్వం కోట్ల నాయకత్వం కోట్ల నాయకత్వం ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. ఈరోజు గూడూరు నగర పంచాయతీలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గూడూరు కోట్ల టీం ఆధ్వర్యంలో మరి బస్టాండ్ ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు కూడు గుడ్డ పేదవారికి అందించాలనే ఉద్దేశంతో మరి ఆనాటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలైతేనేమి, మరి దేశ నలుమూలలో ఉన్నటువంటి ఎవరైనా గుర్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారే. ఈరోజు ఆయన అడుగుజాడల్లో ఎన్నో సంక్షేమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకులు మరియు కోట్ల అభిమానులు అయితేమి ఆయన అడుగుజాడల్లో నడిచి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ మహోన్నత వ్యక్తి పెట్టినటువంటి పార్టీలో మనమందరం ఉన్నందుకు గర్విస్తున్నాము. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో వేసి పేద ప్రజలకు అండగా నిలుస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 28వ వర్ధంతి ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం కార్యకర్తలు కానీ
నాయకులు కానీ అందరూ హాజరైన సందర్భంగా ఈ కార్యక్రమం ఈయన పెట్టిన భిక్షకు ప్రతి ఒక్కరూ నాంది పలికి ముందుకు రావాలని కూడా కోరుతూ ఈ పార్టీలో తెలుగుదేశం నాయకులు అనేది కాదు, ప్రతి పేద ప్రజలకి గూడు గుడ్డ అప్పుడు సహకరించి అందరినీ కూడా అన్ని విధాలుగా ఆదుకున్న తెలుగుదేశం పార్టీ 9 నెలలకి అధికారం తెచ్చుకున్న వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు తప్ప ఇప్పుడు పోరాడే వ్యక్తులు ఎంత తలకలన్నా కూడా వాళ్ళతో కావడం లేదు. ఈ పార్టీ జెండా మోసే వాళ్ళకి అందరికీ అనుభవం ఉంటుంది కాబట్టి ఈ పార్టీకి ముందెత్తునే తెలుగుదేశం పార్టీకి మన కోట్ల నాయకత్వంలో సూర్యప్రకాష్ రెడ్డి గారికి అందరి అండదండాలతో ఈ కోడుమూరు నియోజకవర్గంలో కూడా ప్రజలు అందరూ కూడా ఆయన మీద ఆధారం ఉన్నారు. ఆయన ప్రకారమే ఆయన అడుగుజాడలు నడుస్తారని ఈ తెలుగుదేశం ఇచ్చిన అవకాశం ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. ప్రెస్సులో కూడా మాకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరినీ బాగా లక్ష్మణరావు ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతో పుంజుకైంది. తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో ప్రతి కార్యకర్తలకు, నాయకులకు, మరి ఎన్టీఆర్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, మరుగుతే పాత తెలుగుదేశం కార్యకర్తలకు అన్ని విధాలుగా అండదండగా మరి కష్టకాలంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి మా కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఈరోజు మేము ఒకటే సందర్భంగా తెలియజేస్తాం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి చాలా వీస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొరకు కోడుమూరు నియోజకవర్గంలో దాదాపుగా 6-7 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఎవరికి పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తుందో మరి కార్యకర్తలు అయితే సందిగ్ధతగా నెలకొంటున్నారు. నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో జెండా నిలబడిందంటే అది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితోనే. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారికి అభ్యర్థిగా 2024లో ఆయన ఆశీస్సులతోనే 2024లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గం అంటే కోట్ల అంటేనే కోడుమూరు నియోజకవర్గం. ఇట్లాంటి కోటరీలో ఆయన ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారే అభ్యర్థిగా నిలబడతారు. ప్రజలు అయోమయంగా గుర్తించకుండా రాబోయే రోజులు అందరూ శుభవార్త వింటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కోట్ల, జై తెలుగుదేశం.